ఇవాళ నేను మీకు లంచ్ బాక్స్ కి లేదా అన్నం మిగిలిపోయిన అద్భుతంగా క్విక్ అండ్ ఈజీగా తయారైపోయేటటువంటి టమాటో రైస్ రెసిపీని చూపించబోతున్నాను. చాలా ఈజీ రెసిపీ, అందరికి ఖచ్చితంగా నచ్చే అంత రుచిగా ఉంటుంది. లెట్స్ స్టార్ట్. ముందుగా ఒక గిన్నెను తీసుకోండి. గిన్నెలో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకొని వేడి చేయండి. వేడి అయిన నూనెలో 3 టేబుల్ స్పూన్ల వేరుశెనగ గుండ్లు వేసి ఎర్రగా వేపుకోవాలి. వేరుశెనగ గుండ్లు సగం పైన వేగిన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ పచ్చి శనగపప్పు, 2 ఎండుమిర్చి, 1 టీ స్పూన్ మినప్పప్పు వేసి తాలింపును ఎర్రగా వేపండి. వేగిన తాలింపులో 2 చిటికెడు ఇంగువ వేసి ఒకసారి పొంగనివ్వండి. పొంగిన ఇంగువలో 1 పెద్ద ఉల్లిపాయ సన్నని తరుగు, 2 రెబ్బల కరివేపాకు, 2 పచ్చిమిర్చి సన్నని తరుగు వేసి ఉల్లిపాయని జస్ట్ మెత్తపడనివ్వండి చాలు. ఉల్లిపాయ మెత్తబడిన తర్వాత 3 పండినటువంటి టమాటో సన్నని తరుగు, కాస్త కొత్తిమీర తరుగు చల్లి టమాటోలు గుజ్జుగా అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద మూత పెట్టి మగ్గించండి. కప్పు బియ్యానికి 1 పెద్ద ఉల్లిపాయ, 3 టమాటోలు సరిపోతాయి. మీరు ఏ కొలతకైనా చేయండి. ఇదే కొలత. సుమారుగా 4 నుంచి 5 నిమిషాలు టమాటోలు మగ్గిపోయి గుజ్జుగా అయిపోయిన తర్వాత అప్పుడు చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా ఉండాలి. అప్పుడు అందులోనికి 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం వేసి వేపుకోండి. కారం మీ రుచికి తగినట్టుగా యాడ్ చేసుకోండి. కారాలు వేగిన తర్వాత 1 కప్పు అంటే 200 గ్రామ్స్ బియ్యం తీసుకోండి. ఈ బియ్యాన్ని పొడిగా వండుకున్నదే చూడండి, ఇంత ఉంటుంది. ఈ క్వాంటిటీ అంతా వేసేసుకోండి, లేదా మీరు మిగిలిపోయిన అన్నం కూడా వేసుకోవచ్చు. ఈ రెసిపీ రుచిని వేరే లెవెల్ కి తీసుకెళ్లేటటువంటి 1 టేబుల్ స్పూన్ సాంబార్ పొడి, కొంచెం కొత్తిమీర తరుగు, పావు కప్ పచ్చి కొబ్బరి తురుము వేసి హై ఫ్లేమ్ లో మీద టాస్ చేయండి. పర్ఫెక్ట్ గా రైస్ అంతా కోట్ అవ్వాలి. రైస్ అంతా కోట్ అయ్యాక దింపేయండి. ఈ రెసిపీలో ఖచ్చితంగా వేయాల్సినవి సాంబార్ పొడి, పచ్చి కొబ్బరి తురుము. యాజ్ ఇట్ ఈస్ కొలతలు గుర్తు పెట్టుకోండి. ఈ 2 ఇంగ్రీడియంట్స్ తప్పక వేయండి. బెస్ట్ టమాటో రైస్ ని మీరు ఎంజాయ్ చేస్తారు. ఇంతేనండి, మీకు కావలసిన టమాటో రెసిపీ రెడీ అయిపోయినట్టే. సింపుల్ అండ్ ఈజీ రెసిపీని మీ ఇంట్లో తప్పక ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి.